ఒక బ్రాండ్కి సంబంధించి కల్తీ జరిగితే దాన్ని నివారించే బాధ్యత కంపల్సరిగా ఆ బ్రాండ్ మీద ఉంటుంది. ఉదాహరణకి ఐఫోన్కి సంబంధించి ఒక డూప్లికేట్ మార్కెట్లోకి వస్తే ఐఫోన్ యొక్క గొప్పతనం దెబ్బతింటుంది, దాని బ్రాండ్కి వాల్యూకి నష్టం కలుగుతుంది. అప్పుడు ఆ డూప్లికేట్ని పట్టుకుని నివారించే బాధ్యత ప్రజల కన్నా ఐఫోన్ బ్రాండ్ మీదే ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు ఏది తీసుకున్నా తిండి పదార్థాల్లో కానీ ఎక్కడ కానీ కల్తీ జరుగుతున్నప్పుడు ఆ బ్రాండ్ యొక్క గొప్పతనం దెబ్బతింటుంది. దాన్ని నివారించే బాధ్యత వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, అభినయ్ దర్శన్ పాస్టర్గా చెప్పుకుంటూ ఆయన చేసిన కుల మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఆయన చేసిన పెద్ద డ్రామా ఇప్పుడు అందరు పాస్టర్లని చెడ్డ పేరు తెచ్చేలా చేసింది. నేను ఇక్కడ హిందువుల్ని కానీ ముస్లింలని కానీ క్రిస్టియన్లు కానీ ఎవరిని అందరూ తప్పే అని తప్పు చెప్పే ఇది కాదు. ఎందుకంటే నాకు స్నేహితులు హిందువుల్లోనే ఉన్నారు, ముస్లింల్లోనే ఉన్నారు, క్రిస్టియన్లోనే ఉన్నారు. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, మనకు సంబంధించిన దాంట్లో కల్తీ జరుగుతుంటే నివారించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మిగిలిన పాస్టర్లందరూ ముందుకు రావాలి, వచ్చి ఇలాంటి కల్తీగాళ్ళని వేరు పారేయాలి. మన సమాజంలో మనకు తెలుస్తూ ఇలాంటి కల్తీ జరుగుతుంటే మనం జాగ్రత్తగా ఉండాలి. కిందటి వీడియోలో కూడా నేను చెప్పాను, ముంబైలో ఢిల్లీలో దాడులు జరిగినప్పుడు ప్రతి ముస్లిం మీద ఈ బాధ్యత ఉంటుంది. వారికి చెడ్డ పేరు రాకుండా, ముస్లింలందరూ ఇంతే అనే బ్రాండ్ రాకుండా, వారికి తెలిసి ఏమైనా తప్పులు జరుగుతున్నప్పుడు ఇక్కడ నా జాతి నా మతం అని కాకుండా దేశానికి కానీ రక్షణకు కానీ ఏమైనా ఆటంకాలు జరుగుతున్నప్పుడు వారి ముందుకు వచ్చి వారే వాటిని నివారించాలి. అలాగే క్రిస్టియన్స్లో కూడా, అలాగే హిందువుల్లో కూడా దొంగ స్వామీజీలు కానీ దొంగ బాబాలు కానీ ఉంటే ఆ బాధ్యత హిందువులదే అవుతుంది. వారి బ్రాండ్ దెబ్బతినకుండా వారిలో ఉన్న కల్తీని వేరువేసే బాధ్యత వారికే ఉంటుంది. ఇది అందరూ ఆలోచించండి.